ఏపీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ తెలంగాణ పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నాయకత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ని అదుపు చేయాలని కోరినట్టు కాల్వ చెప్పారు. లక్షలాది ఓట్లు ఫారం 7 రూపంలో అక్రమంగా వైఎస్ఆర్సీపీ నాయకులు గుంపగుత్తగా దరఖాస్తులు ఇచ్చి తొలగించేదానికి కుట్ర చేశారు. దాదాపు రాష్ట్రంలో 9,27,542 దరఖాస్తులు ఫారం 7 రూపంలో ఓట్ల తొలగింపునకు వచ్చాయని స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెప్పే పరిస్థితి వచ్చింది. అందులో ఎన్నికల కమిషనే 7,24,914 ఫారం 7 దరఖాస్తులను పరిశీలన చేస్తే దాంట్లో 5,25,957 దరఖాస్తులు బోగస్ అని తెలియంది. అంటే అర్హులైన ఓటర్లని తొలగించాలని దరఖాస్తులు పెట్టుకున్నారు. దీంట్లో మరి 90% పైగా దరఖాస్తులు బోగస్వి, నకిలీవని తేలింది. ఎవరికి తెలియదు, అమాయకమైన పేర్లతో అప్లై చేయడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు గుంపగుత్తగా మరి దరఖాస్తులు సమర్పించడం. పక్క రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి, బీహార్ రాష్ట్రం నుంచి, ఇట్లా ఎక్కడ పడితే అక్కడ మరి ఈ దరఖాస్తులన్నింటినీ కూడా అప్లోడ్ చేసి ప్రజాస్వామ్యంలో మరి ఓటరుకు, అర్హులైన ఓటరుకు ఓటింగ్లో పాల్గొనే అవకాశం లేకుండా చేసే ఒక దుర్మార్గమైన కుట్రను ఈరోజు ఎన్నికల కమిషన్ దృష్టికి మేము తీసుకొచ్చాం. మరి స్వయంగా ఎన్నికల కమిషన్ విచారణలోనే ఇంత పెద్ద ఎత్తున కుట్ర జరిగింది అర్హులైన ఓటర్లను తొలగించడానికని తేలిన నేపథ్యంలో కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద పవిత్రమైన ప్రజాస్వామ్య వ్యవస్థని ఈరోజు పాతాళానికి తొక్కి పెట్టడానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రయత్నాలను మరి అడ్డుకోవాల్సిందిగా కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు సంబంధం లేకపోయినా, వాళ్ళ పరిధిలో లేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల్లో తెలంగాణ పోలీసులు అతిగా జోక్యం చేసుకుంటున్నారు. విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని భయపెట్టే విధంగా తెలంగాణ పోలీసుల వ్యవహార శైలి ఉంది. ముఖ్యంగా అక్కడ సైబరాబాద్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో సజ్జనార్, ఆయన చేస్తున్న ప్రకటనలు ఆయన పరిధికి మించివి, అట్లాగే ఆయన పరిధిలో లేనివి. కాబట్టి ఈ తెలంగాణ పోలీసుల ఓవర్ యాక్షన్ని మరి నిలువరించాలి, కట్టడి చేయాలని కూడా ఈరోజు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛగా తన ఓటు హక్కును వినియోగించుకునే ఒక మంచి వాతావరణం ఉండాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటా ఉంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటా ఉన్నారు. ఆ రకమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలు, ముందస్తు చర్యలు, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ఈరోజు ఎన్నికల కమిషన్ను కోరడం జరిగింది.